అండి వెల్కమ్ టు ఎస్టీవీ. నేను మీ అభి. ఇబ్బందులు డబ్బులు ఏళ్ళు గడిచిన లబ్ధిదారుల కష్టాలే తాగునీటి కరువు, కరెంట్, డ్రైనేజీలు లేవు. కీసర మేడ్చల్లో అసంపూర్తిగా నిర్మాణాలు, ఇల్లు కేటాయించిన పలు చోట్ల ఖాళీగానే, ఆందోళన చేసినా పట్టించుకునే అధికారులు. పర్వతాపూర్లో స్థానికుల వివాదం. ప్రభుత్వం మారేసరికి ప్రాధాన్యాలు మారిపోయాయి. నాడు ఎన్నో ఆశలు రేపిన 2 పడక గదుల ఇళ్ల నిర్మాణం అరకొరగానే సాగింది. పూర్తయిన చోట వసతులు కల్పించలేదు. వీటి వైపు ప్రస్తుతం అధికారులు కాదు, నాయకులు కన్నెత్తి చూడడం లేదు. ఆ ఇళ్లలో ఉన్నవారు తాగునీటితోనే కాదు, అసాంఘిక శక్తులతో అవస్థలు పడుతున్నారు. రోడ్లు, డ్రైనేజీలు చేపట్టలేదు. కొన్ని చోట్ల కరెంటు సౌకర్యం లేకపోవడంతో చీకట్లో ఇబ్బంది పడుతున్నారు. పాములు, దొంగలతో హడలెత్తిపోతున్నారు. అయినా ఏ అధికారి కనికరం చూపించడం లేదు. పర్వతపూర్లో స్థానికులకే కేటాయించాలని డిమాండ్ పెరిగి వివాదం మొదలైంది. ఇళ్లను నిర్మించి ఏళ్లు కావడంతో నిర్వహణ లేక శిథిలమవుతున్నాయని చెప్పేసి సామాగ్రి దొంగలు ఎత్తుకెళ్తున్నారు. ఇక్కడ చూసుకోవచ్చు, మొత్తంకైతే డబుల్ బెడ్రూమ్ సంబంధించి ఒక అప్డేట్తో మీ ముందుకైతే వచ్చాను. ఎండాకాలం ఎలా? పర్వతపూర్ డ్రైనేజీలో విద్యుత్, తాగునీటి సౌకర్యం కల్పించలేదు. దీంతో ఇళ్లలో ఎవరు ఉండడం లేదు. ఫిర్యాదుగుల్లో 2 ఏళ్ల క్రితం ఇళ్లను పంపిణీ చేసిన తాగునీటి సౌకర్యం కల్పించలేదు. దీంతో చాలామంది వాటిలో ఉండడానికి ఇష్టపడడం లేదు. ఎన్నాళ్ళిలా? అసలు కాలనీకి వెళ్ళే రోడ్డు సరిగా లేదు. యాద్గర్పల్లి ప్రధాన రోడ్డు నుంచి డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు వెళ్ళే రోడ్డు అడుగడుగునా గుంతలతో మట్టి రోడ్డు అస్తవ్యస్తంగా ఉంది. చిన్నపాటి వర్షపు జల్లుతో రోడ్లు చిత్తడిగా రాకపోకలకు ఇబ్బంది ఉంటుంది. ఇంతటికి సంబంధించిన ధృవీకరణ పత్రాలు కొంతమంది లబ్ధిదారులకు మాత్రమే ఇచ్చారు. విద్యుత్ అధికారులు కరెంటు కనెక్షన్ ఇచ్చే మీటర్లు ఇవ్వకపోవడంతో వల్ల లబ్ధిదారులు ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. అనధికారికంగా విద్యుత్ వినియోగిస్తున్న వారిపై అధికారులు కేసులు నమోదు చేస్తున్నారు. నిధులు లేమితో అసంపూర్తిగా ఉన్న ఇళ్ల కిటికీలు, తలుపులు అక్కడక్కడ శిథిలమయ్యాయి. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారింది. వేసవి ఆరంభంలోనే నీటికి లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాలనీకి బోర్లు ఉన్న 10 నిమిషాల నీళ్లు పోస్తుంది. 2 రోజులకు ఒకసారి ట్యాంకర్లు ఇంటికి 2 డ్రమ్ములు నీటిని సరఫరా చేస్తున్నా అవి సరిపడడం లేదు. ఇంత నిర్లక్ష్యమా? షామీర్పేట్ మండలం మురారిపల్లిలో సాగునీటి సౌకర్యం ఇప్పటి వరకు కల్పించలేదు. లబ్ధిదారులు ఏమంటున్నారంటే, ఇల్లు ఇచ్చారు, నీటి సౌకర్యం కల్పించకపోవడంతో నివాసం ఉండలేక అద్దె భవనంలో ₹1,000 చెల్లించాల్సి వస్తుంది. 1,00,000 లీటర్ల నీటి సమ్మతితో 2 సంపులు నిర్మించి సిద్ధంగా ఉన్నాయి. ప్రస్తుతం నీటి వసతి కల్పిస్తే వెంటనే వచ్చి చేరుతాం. 20% పనులు. మేడ్చల్ పరిధి కిష్టాపూర్లో మాత్రం ఇళ్ల నిర్మాణం పూర్తయింది. ఏళ్లు గడుస్తున్న లబ్ధిదారులకు కేటాయించలేదు. గదులు శిథిలావస్థకు చేరుకున్నాయి. ఇళ్లలో పిచ్చి మొక్కలు పెరిగాయి. రాజబొల్లారం, సోమారంలలో 20% మాత్రమే పనులయ్యాయి. ఇక్కడ చూసుకోవచ్చు, మొత్తం ఇల్లు నిర్మాణం పూర్తయినవి, అసంపూర్తిగా ఉన్నాయి. ఎంతమంది ఉంటున్నారు ఇక్కడ చూసుకోవచ్చు. కీసర్లో మొత్తం 90 ఇండ్లకు గాను 48 ఇండ్లు పూర్తయ్యాయి. 42 ఇండ్లు అసంపూర్తిగానే ఉన్నాయి. మొత్తం ఏదైతే 48 పూర్తయ్యాయో అక్కడ 48 మంది అయితే 48 కుటుంబాలు అయితే అక్కడ ఉంటున్నారు. ఇక్కడ చూసుకుంటే మురారిపల్లికి సంబంధించి మొత్తం టోటల్ 2,484 ఇండ్లు అయితే అక్కడ ఉన్నాయి. అందులో మొత్తానికైతే 2,376 ఇండ్లు అయితే పూర్తిగా కంప్లీట్ అయిపోయాయి. అసంపూర్తిగా ఉన్నాయి 108. ఇక్కడ వాటర్ సౌకర్యం లేదు కాబట్టి ఇక్కడ మొత్తానికైతే ఎవరు ఉండట్లేదు. రాజబొల్లారంలో మొత్తం ఇల్లు 60. అక్కడ ఇంకా శాంక్షన్ అయిన కానీ ఇంకా దానికి సంబంధించి ఎలాంటి పనులు అయితే మొదలుపెట్టాలి. అలాగే సోమారం కూడా సేమ్. కిష్టాపూర్లో వచ్చేసి మొత్తం 80 ఇండ్లు నిర్మాణం పూర్తయినాయి. అసంపూర్తిగా ఇంకా దాదాపు ఏం లేవు. అక్కడ మొత్తం ఇల్లు 80 ఉంటే 80కి అయితే కట్టేశారు. అలాగే పర్వతాపూర్లో సేమ్ 128 ఇండ్లు ఉంటే 128 ఇండ్లు పూర్తి చేశారు. ఫిర్జాదిగూడలో మాత్రం 74 ఇండ్లకు గాను 74 మంది, అక్కడ మొత్తానికి అయితే 73 మంది అయితే వచ్చేసారు. ఇక్కడ చూసుకోవచ్చు, మనం మొత్తానికి అయితే ఏం చేయాలంటే కోట్లు వెచ్చించి నిర్మించిన ఇళ్లను లబ్ధిదారులకు ఇవ్వడమే, ఓపెన్గా అమ్మకానికి పెట్టడానికి సిద్ధం అవ్వాలి. ఇప్పటి వరకు అసంపూర్తిగా ఉన్న వాటి మరమ్మతు చేయాలి. లేకపోతే ఉన్న నిర్మాణాలు ఎటు అక్కరకు రాకుండా పోయే ప్రమాదం ఉంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు, వివరాల్లోకి వెళ్ళిపోతే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, ఇప్పుడు ఏవైతే గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ పంపిణీ చేసిందో అవి చాలా వరకు అసంపూర్తిగా ఇవ్వడం అయితే జరిగింది. అంటే అప్పుడు ప్రభుత్వం ఎలక్షన్ల ముందు ఆధారబాధాగా ఇచ్చింది కాబట్టి తర్వాత ఈ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ప్రభుత్వం మారడం జరిగింది. ప్రభుత్వం మారిన తర్వాత ఏదైతే విద్యుత్ సంబంధించి కరెంటు మీటర్లు కావచ్చు, వాటర్ సంబంధించినవి కావచ్చు, అవి పూర్తిగా మౌలిక సదుపాయాలు ఏవైతే ఉంటాయో పోకపోవడం వల్ల లబ్ధిదారులు అయితే ఉండడానికి అయితే అవకాశం లేకపోయింది. అవకాశం లేకపోవడం వల్ల ఇక్కడ చూసుకున్నట్టయితే మనం ఏదైతే ఇక్కడ మొత్తానికి మనం చూసుకోవచ్చు, ఇక్కడ ఫిర్జాదిగూడలో అలాగే ఇక్కడ ఏదైతే ఉందో అక్కడ దాదాపు అక్కడ ఎవరైతే లోకల్ వాళ్ళు ఉన్నారో లోకల్ వాళ్ళకి కేటాయించాలని చెప్పేసి చాలామంది అయితే ఒక డిమాండ్ అయితే పెరిగిపోతుంది. ఇప్పుడు పర్వతపూర్లో చూసుకున్నట్టయితే స్థానికులకి కేటాయించాలని డిమాండ్, అంటే ఆల్రెడీ ఫిర్జాదిగూడలో ఇచ్చారు. అయినప్పటికీ కూడా అక్కడ మౌలిక సదుపాయాలు లేకపోవడంతో లోకల్ వాళ్ళు కూడా మళ్ళీ మాకు కూడా ఇక్కడ ఇండ్లు ఇవ్వాలి, మాకు కూడా రిజర్వేషన్ అని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు మనం చూసుకుంటే మన్కాల్ 1, మన్కాల్ 2 సేమ్
ఆల్రెడీ డబుల్ బెడ్రూమ్ పంపిణీ చేసినాక మాకు లోకల్ రిజర్వేషన్ కూడా మాకు కావాలి అని చెప్పేసి చాలామంది అక్కడ కేసులు వేయడం కూడా జరిగింది. ఇలాంటి ఇబ్బందులు ఎన్నో ఉన్నా కానీ ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పూర్తి స్థాయిలో ఏవైతే డబుల్ బెడ్రూమ్ ఉన్నాయో అసంపూర్తిగా కట్టించినవి వాటికి పూర్తిగా మౌలిక సదుపాయాలు కల్పిస్తే అక్కడ పూర్తిగా లబ్ధిదారులు పోయి అయితే గృహప్రవేశం చేసుకుంటారు. వారికి కూడా ఈ కరెంటు వాటర్ ఏవైతే ఉన్నాయో అలాగే అసంపూర్తిగా ఏవైతే డబుల్ బెడ్రూమ్ ఉన్నాయో అవి కూడా పూర్తిగా కంప్లీట్ చేసి ఎవరైతే అర్హులు ఉంటారో అంటే ఈ డబుల్ బెడ్రూమ్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి కూడా కేటాయించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే మనం డిమాండ్ అయితే చేస్తున్నాం. చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్టీవీ. నేను మీ అభి.